అందరికీ నమస్కారం. జగన్‌కి ఘోర విషాదం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా. అసలు ఏం జరిగింది? ఎందుకు రాజీనామా చేయబోతున్నారు? అసలు ఎవరు వాళ్ళు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలైతే సమీపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైన తర్వాత ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని భావించి స్పీకర్ అయితే హోదా కల్పించలేదు. అయితే సీఎం చంద్రబాబుతో సమానంగా తనకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టారు. దానికి సాకుగా చూపిస్తూ సభకు కూడా దూరమయ్యారు చాన్నాళ్ళు. అయితే పేరుకే ఎమ్మెల్యేలు కానీ వైసీపీ సభ్యులకు సభకు హాజరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతున్నారు. పైగా సభకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అయితే ప్రచారం కూడా చేయడం అవమానంగా భావించారు వాళ్ళు. అయితే గత 2 ఏళ్లుగా తనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, సభకు అయితే హాజరు కాలేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. సభకు వెళ్లాలని సీనియర్లు సూచించినా సరే ఆయన పెద్దగా వినడం లేదు. పైగా వైసీపీ నుంచి గెలిచిన వారిలోని సగానికి పైగా కొత్తవారే. వారు సభకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. పైగా అధికార పార్టీ సభకు హాజరు కాకుండానే తాము వేతనాలు తీసుకుంటున్నామని ప్రజల్లో ప్రచారం అయితే సాగుతుంది. దీన్ని అవమానంగా భావిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అధినేతకు చెప్తుంటేనేమో పట్టించుకోవడం లేదు. అందుకే కడప జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామాకైతే నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం అయితే నడుస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవము అనేది వాళ్ళు బయటకొచ్చి చెప్తే గాని మనకు తెలియదు. కానీ ప్రచారం మాత్రం వీళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే. ఆయన వీళ్ళు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి వినట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వీళ్ళకి నచ్చట్లేదు. అందువల్లనే వీళ్ళైతే ఇలాగ చేస్తున్నారు. త్వరలోనే రాజీనామా తీసుకోవాలనే నిర్ణయం అయితే తీసుకుంటున్నారు వాళ్ళని చెప్పి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.